ఆయన కోరుకున్నది మనం గుర్తించాలి. ఓహో, ఎదుగో నా దేవుడు ఈ స్థలాన్ని, ఈ స్థావరాన్ని ఇది కోరుతున్నాడు కదా, ఇలా నేను ఉండాలి, నేనే సీయోనులాగా ఉండాలి అనుకోవాలి. హల్లెలూయా, నేనే ఒక సీయోనులాగా ఉండాలి. అక్కడ ఆయన నివసించే స్థలం, లేదా ఆయన తిష్ట వేసి కూర్చుండే స్థలం, అక్కడ ఆయన హాయిగా సేద తీర్చుకునే స్థలం. అలాగా నువ్వు నేను మనమంతా ఆయన సీయోనులాగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన కోరికలేంటి? ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించాలని ఆయన కోరిక. ఆయన కోరిక కనికరము కలిగినటువంటి వారంగా ఉండాలని కోరిక. ఆయన కోరిక ఇదిగో ఆయన సీయోనులమై ఉండాలని.